విజయవాడలోని సన్ రైజ్ ఆసుపత్రికి వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. ఇటీవల దుండగుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్త గింజుపల్లి శ్రీనివాసరావును ఆయన పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆధారపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా అంతకుముందు బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. వాళ్ళు చేస్తున్నట్టు వారి తరఫున అండగా నిలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందన్న అంశాన్ని సార్ చెప్పనున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కలిసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలశాలను చేసి గుంజుపల్లి శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుంజుపల్లి శ్రీనివాసరావుని, అదేవిధంగా గోపి రామకృష్ణ ముగ్గురు కూడా సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ముగ్గురిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత నవాబుపేటకు సంబంధించినటువంటి గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత దారుణంగా హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే అదే గ్రామానికి చెందినటువంటి అదే గ్రామానికి సార్